త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నది. ఈ మంత్రివర్గ విస్తరణ ఈ బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నది. ఇప్పటికే జరగాల్సి ఉన్నది. అయితే శ్వేతపత్రాలు విడుదల చేసుకుంటూ రావడం, ఈయన ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకి వెళ్ళడం, తర్వాత జార్ఖండ్, బీహార్ రాజకీయ పరిణామాలు జరగడం, ఈ అంతర్గతంగా ప్రభుత్వానికి సంబంధించిన 6 గ్యారంటీల అమలు, వీటిపైన చాలా బిజీగా ఉన్నారు. దీంతోపాటు ఈ ఈక్వేషన్స్ కుదరలేదు ఎవరికి ఇవ్వాలి ఏందనే దానిపైన. ఎందుకంటే మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాలు వచ్చినాయి. అక్కడ బీసీలకు బీసీ ఎస్సీల మధ్య ఎట్లా దాన్ని ఈక్వేషన్ కుదిరించాలనేది కూడా ఒక గందరగోళం ఉన్నది. ఎట్లా ఏదన్నా సరే ఎస్సీలలో మరి మరో 2 మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు, వారి కుటుంబానికి ఎంపీ పదవి కావాలని అడుగుతున్నారు. వీటిలలో ఒక కొలిక్కి రాలేదు. కోదండరామ్ను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి ఎవరికి ఎట్లా అడ్జస్ట్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి తన కోటరీలో ఉన్నవారు కూడా ఒకరికో 2కో ఇవ్వాలని ఉన్నది. వారి పేర్లు కూడా వచ్చినాయి. హైదరాబాద్ బేస్డ్గా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఒకరికి అవకాశం ఇవ్వాలి, వారిని కౌన్సిల్కి వెళ్ళి తీసుకొని కౌన్సిల్ ద్వారా ఇవ్వడం వలన హైదరాబాద్కు ప్రయారిటీ ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలో బీసీలకు అంటే అక్కడ 2 బీసీలు ఉన్నారు. ముదిరాజు నుంచి వాకిటి శ్రీహరి ఉన్నాడు, వీర్లపల్లి శంకరు రజక నుంచి ఉన్నారు, వీళ్ళకి ఇవ్వాలనేది. లేదా ఎస్సీ సామాజిక వర్గంలో మాలామాదిగా ఉంటే ఎవరికి ఇవ్వాలి, ముదిరాజు, మున్నూరు కాపు, రెడ్లలో ఎవరికి ఇవ్వాలి, బ్రాహ్మణ, వెలమ, కమ్మ సామాజిక వర్గాలకు ఒక్కొక్కరు చొప్పున ఇప్పటికీ అవకాశం ఉన్నది. మిగతా వారికి ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది కూడా ఒక చర్చ జరిగింది. 6 మందిలలో ఒక 4గురికి అయితే వస్తుంది. ఈ 4గురిలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఒకరు ఉండబోతున్నారు, ముదిరాజు నుంచి ఒకరు ఉండబోతున్నారు, ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరు ఉంటారనేది ఇప్పటికున్న చర్చ. ఎందుకంటే ఆ పేర్లు కూడా పలానా అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ అయినా ఉండకపోవచ్చు. మనకున్న సమాచారం గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారం ఏంటంటే ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఈ మంత్రివర్గ విస్తరణలో కులాల వారీగా ఎవరికైతే తక్కువ ప్రాధాన్యం ఉన్నదో వారికి ఇవ్వాలనేది, ఇన్ఫ్లుయెన్స్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంత స్థానం కల్పించాలి మంత్రివర్గంలో అనేది ఒక పకడ్బందీ టీం తయారు చేసుకోవాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఉంది, మహబూబ్నగర్ జిల్లా నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఒకరికి, నల్గొండ నుంచి ఒకరికి ఉండే అవకాశం ఉన్నది, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి ఒకరికి అవకాశం ఉన్నది. మిగిలిన 2 ఆ తర్వాత మనకు మైనారిటీలో ఎవరికి ఇవ్వాలి ఏందనే దానిపైన కూడా ఒక చర్చ ఉంది. అయితే అది కొలిక్కి రాలేదు. ఈ 6 పేర్లు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళినాయి, ఢిల్లీలో ఉన్నాయి. అక్కడ నుంచి ఆమోదం రాగానే బహుశా ఈ 2-3 రోజుల్లో ఓ స్పష్టత వస్తుంది. అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే కొత్త అంటే ఇప్పుడున్న మంత్రివర్గానికి తోడు మరో 4 లేదా మొత్తానికి 6కి 6 భర్తీ చేస్తారో అది చూడాలి.